సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల. శ్రీలక్ష్మీ నరసింహస్వామికి 1,00,000 పుష్పార్చన. ఒకేసారి 2 యువతులను పెళ్లాడిన యువకుడు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో అమాయకులైనటువంటి పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పలువురు మంత్రివర్గ సహచరులతో నిర్వహించినటువంటి సమావేశంలో ఉగ్రవాదుల దాడులను ఖండించి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దనసరి అనసూయ సీతక్క, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎంపీపీలు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా ఇతర ప్రతినిధులతో జరిగినటువంటి సమావేశం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలోని 7,40,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహపాల్ రెడ్డి, హాజరైన స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణపుర ప్రముఖులు, సీనియర్ నాయకులు. మన R&B రోడ్డు, గౌతమ్ నగర్ లింక్, బ్యాలెన్స్ రోడ్ ఇవన్నీ గిట్ట 7,30,00,000 ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మౌలిక వసతులన్నీ సమకూర్చి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలనే ఆలోచనతో ఇవన్నీ సమకూర్చడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇంకెటువంటి సమస్యలున్నా తప్పకుండా అవన్నీ సేకరించి అధికారుల ద్వారా సేకరించి సమకూర్చే ప్రయత్నంలో మేము ఉంటాం. తప్పకుండా అభివృద్ధిలో ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే. కామారెడ్డిలోని కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మహిళలు టైలరింగ్, మహేశ్వరి డిజైనింగ్, టైలరింగ్, మెహందీ డిజైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, బ్యూటిషియన్, కంప్యూటర్ ట్రైనింగ్ లో ఉత్తీర్ణత పొందినటువంటి వారికి సర్టిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రవంతి, పి టీమ్ అలాగే షీ టీమ్ డివిజన్ ఇన్ఛార్జి కానిస్టేబుల్ సౌజన్య, మానవ అక్రమ రవాణా నివారణ విభాగం సభ్యులు రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రవంతి మాట్లాడుతూ కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా చిన్నపిల్లల కొరకు ఇంద్రనగర్ లో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ప్రతి మహిళా జీవితంలో తమ కాళ్లపై నిలవాలని మంచి కార్యక్రమం చేయటం జరిగిందని అన్నారు. యువత అన్ని రంగాలలోనూ రాణిస్తేనే ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతారని షీ టీమ్ డివిజన్ ఇన్ఛార్జి సౌజన్య తెలిపారు. కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా టీం మహిళలు పాల్గొన్నారు. इसमें क्या है, कम्युनिटी मीडिएशन भी हम लोग करते हैं. यहाँ पे जो भी आपके घर के ससुराल के प्रॉब्लम हो, हस्बैंड के साथ प्रॉब्लम हो, रिश्ते में कोई भी गड़बड़ है, कुछ भी प्रॉब्लम है तो हमारे पास आए तो हम लोग फ्री में काउंसलिंग करते हैं. और आप लोग के लिए अगर हो सके तो फ्री में लॉयर भी हम लोग यहाँ से लगाते हैं. और अपने पास यहाँ पे जज मैडम भी अवेलेबल है. यही ना है कि हम लोग बहुत सारे जो चैरिटेबल काम करते हैं. जैसे अब दुपकाला है, यहाँ पे पानी के स्टेशन लगाते हैं वीकली मार्केट में, न्यू बस स्टैंड के पास. और सर्दियों के दिनों में ब्लैंकेट्स का डिस्ट्रीब्यूशन करते हैं. हम लोग लास्ट 1.5 ईयर से बीडी कॉलोनी में एवरी डे 70 बच्चों के लिए खाना చారిటబుల్ ట్రస్ట్ ఖలీలుల్లా గారు మాకు గత 3-4 సంవత్సరాల నుండి తెలుసు. కాలనీలో చాలా రోజులు పిల్లల కోసం వాళ్ళు రోజు పొద్దున అక్కడ ఏరియాలో ఉన్న పిల్లలందరికీ కూడా అన్నదానం చేసేవాళ్ళు రోజు పొద్దున. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా ఫ్యామిలీస్ అన్నీ కూడా
భిక్షాటన చేస్తూ అదేవిధంగా రోజువారీ కూలీగా బ్రతికే వాళ్ళందరికీ చాలా మంది పిల్లలకి పోషకాహార లోపం ఉండడం గుర్తించి వాళ్ళకి రోజు పొద్దున న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేశారు. దానికి చాలా అభినందనీయం సార్. అదే మేము చెప్పింది కొంచెం అర్థం చేసుకుంటే మీకు లైఫ్లో భవిష్యత్తులో పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. అసలు అక్రమ రవాణా అంటే ఏంటి? ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టి కానీ, బలవంత పెట్టి కానీ, భయపెట్టి కానీ, అధికార దుర్వినియోగం చేసి కానీ ఒక చోటు నుంచి మరో చోటికి అమ్మివేయడం, తద్వారా ఆ వ్యక్తికి సంబంధం లేని పని, లాభం లేని పని చేయించడమే మనుషుల అక్రమ రవాణా. అంటే ఈ వ్యక్తి ద్వారా వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు. కాబట్టి వాస్తవానికి ఈ అక్రమ రవాణా ఎవరు చేసే అవకాశం ఉంటుంది? ఫస్ట్ పేదరికంలో ఉన్న వాళ్ళు, నాకు తెలిసి మనందరం అనుకుంటున్నాం. నిరుద్యోగులు మనమే, నిరక్షరాస్యులు మనమే అయి ఉంటాం అని అనుకుంటున్నాం. దీంతో పాటు స్కిల్ లేకపోవడం, బతకడం కోసం అంటే జీవనం సాగించడం కోసం మనం స్కిల్ తోటి, అంటే ఏదో ఒక స్కిల్ లేకుండా ఉండి ఎవరు చెప్తే అది వినే పరిస్థితులు ఉండడం. ఎందుకంటే ప్రలోభాలు ఎప్పుడు పెడతారు? మనకు స్కిల్ లేనప్పుడే. ఎందుకంటే నీకు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్ళి, ఇంకా జాబ్లు ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్ళి ఏం చేస్తారు? మనకి అంటే వేరే దేశాలకు అమ్మేస్తారు. నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, సంఘ సభ్యులు మరియు తదితరులు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజుని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలు పరిష్కరించారని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కాలనీల సభ్యుల శుభ కార్యక్రమాల వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారీ కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ఆహ్వానాలు, వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజల సంక్షేమంలో తోడ్పడుతున్నానన్నారు. చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన దాదాపు 60 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాలు, లబ్ధిదారులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి ఒక వరమని, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి వినియోగించుకోవాలన్నారు. కార్పొరేటర్లు కేఎం గౌరేష్, జగన్, మంత్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఆఫ్ ఫ్రాన్సిస్కాన్ క్లారిస్ట్ సిస్టర్స్ జీవదాన్ కాన్వెంట్ వారు మా భూమిలో 1 ఎకరం 28 గుంటల భూమిని కబ్జా చేస్తున్నారని, చిదుగు హేమలత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిదుగు హేమలత మీడియాతో మాట్లాడుతూ నిర్మలా సొసైటీ జీవదాన్ వారు భూమిలోని నిర్మిస్తున్న ప్రహరీ కూడా నిలిపివేయాలని, లేకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనరు, ఆర్జీఓ, కలెక్టరు చొరవ తీసుకుని నాకు న్యాయం చేయాలన్నారు. సిస్టర్స్ 21 నాడు నోటీస్ జారీ చేయడం జరిగింది. ఎలాంటి వర్క్ చేయొద్దు, డిస్మెంటల్ కోసం నోటీస్ పంపించడం జరిగింది. కలెక్టర్ పేజీకి కూడా పంపించడం జరిగింది. ఆర్డీఓ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారన్న ఏమన్నంటే మాకు ఎలాంటి నేను చిదుగు హేమలతను రామేశ్వరపల్లిలో 3 ఎకరాల 28 గుంటలు నాకు ప్లేస్ కలదు సార్. ఆ ప్లేస్లో నుండి జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు 1 ఎకరం 28 గుంటలు కబ్జా చేయడం జరిగింది సార్. కబ్జా చేసి వాళ్ళు మా మొత్తం సరౌండింగ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు వేయడం జరిగింది సార్. చివరగా మా ల్యాండ్లో కాంపౌండ్ వేస్తుంటే ఇప్పుడు గత నెల రోజులుగా 35 రోజులుగా మేము పోరాడుతున్నాం సార్. ఎప్పుడు వచ్చినా కానీ దౌర్జన్యంగా పనిచేస్తున్నారు సార్. ఇక్కడ వర్కర్లు 40 మంది వర్కర్లతో ఇక్కడ చేయిస్తున్నారు సార్. డామినేటెడ్గా ఉన్నారు. ఏదంటే మాకేమీ ఆర్డర్స్ లేవు, మాకేమీ ప్రాబ్లం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మేడమ్స్. జీవదాన్ వాళ్ళు ఎంతకైనా తెగించి మా సైడ్ గోడలు రాత్రి పగలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మేము ఎంత ఆపినప్పటికి కూడా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు సార్. ఏమన్నా అంటే 100కు ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లి మమ్మల్ని ఒక్కరినే తీసుకొని మొత్తం
డాక్యుమెంట్స్ అన్నీ మేమే చూపిస్తున్నాం సార్. ప్రతిసారి వాళ్ళని పిలవట్లేదు సార్. వాళ్ళు పిలిచినా వాళ్ళకు మాకు ముఖాముఖి ఎప్పుడూ కదపలేదు సార్. సిఐ గారు మొన్న 21st రోజు సిఐ గారు తన ఛాంబర్లో ఎస్ఐ ఛాంబర్లో కూర్చొని మాకు నన్ను బెదిరించడం జరిగింది సార్. నీ ల్యాండ్ ఫేక్ ల్యాండ్ ఉన్నది, నీ దౌర్జన్యంగా అక్కడ రోడ్లు వెళ్ళిపోయింది, నీకేం తెలుసు అని మాట్లాడడం జరిగింది సార్. మేము పత్రాలు 3 పెట్టాం సార్. ఇక్కడ ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ లేని సర్టిఫికేటు మరియు 85లో ఎలాంటి సర్వే చేసిన రిపోర్ట్ కానీ అక్కడ లేదు సార్. దాన్ని చూపిస్తే లాస్ట్కు ఓకే అని వల్లే సార్. మా పార్ట్నర్ ఇంకొక 1 ఎకర్ ఉన్న పార్ట్నర్ని నువ్వు అమ్ముతావా చేస్తావా, నువ్వు వాళ్ళ నుంచి విడిపోయి అమ్ముతావా అన్నట్టు మాట్లాడారు సార్. ఇదంతా దౌర్జన్యం పనులు మా మీద కల్పిస్తున్నారు సార్. మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళే ఈ విధంగా దిగజారితే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? కాబట్టి మీరు న్యాయం చేకూర్చాలి సార్. ఇప్పుడు మన కమిషనర్ గారు 21st రోజు వాళ్ళకు డిస్మెంటల్ ఆర్డర్ ఇష్యూ చేశారు సార్, నోటీసు. అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు ఎలాంటి నోటీస్ రాలేదు, ఏం రాలేదని జోదాన్ సిస్టర్ మాట్లాడుతున్నారు సార్. అయినప్పటికీ కూడా ఈరోజు 21st నుంచి మళ్ళీ 3 days ఆపేసి 24th నాడు మళ్ళీ ఒక 30 పిల్లర్స్కి బేస్ కట్టడం జరిగింది సార్. ఈ విధంగా ప్రతిసారి మేము ఎదుర్కోవడము మేమే సఫర్ అవుతున్నాం సార్. నెల రోజుల నుంచి వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండి మాకు చేసుకోమన్నారు. మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు, ఏం లేదు, మేము ఖచ్చితంగా చేస్తామని సిస్టర్ మాట్లాడుతున్నారు సార్. మేము రాగానే ఈరోజు వాళ్ళ వర్కర్స్ తీసుకొని సపోర్ట్ లేకుండా వెళ్ళిపోయిన అవసరం ఏముంది సార్? వాళ్ళ వర్కర్స్ పిలుచుకొని నడవండి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు మళ్ళీ ఎప్పటిలాగా యథాస్థానంలో కూర్చున్నారు సార్. మేము అడిగినాం సార్ 21st నాడు కమిషనర్ గారు ఆర్డర్ నోటీస్ ఇష్యూ చేశారు కదా మేడం అంటే మాకు ఎలాంటి నోటీస్ రాలేదని చెప్పారు సార్ మేడం గారు. ఈ విధంగా దౌర్జన్యం చర్యలు వాళ్ళు కాకుంటే మనకు 30 జిల్లా ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ సార్ గారు మరియు సర్వే ఏడీ గారు ఎస్పీ గారు మాకు చొరవ తీసుకొని మాకు న్యాయం చేర్చాలి సార్. లేకపోతే నేను ఈ మందు బాటలు తీసుకొని ఎక్కడైనా తాగడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఇది పురుగుల మందు తీసుకున్నా సార్. నేను ఈ నా ల్యాండ్ పోయిందంటే నేను ఖచ్చితంగా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న శ్రీ కొల్లు కోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్లోని శుక్రవారం భూభారతిపై అవగాహన సదస్సుకు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జాయింట్ కలెక్టర్ రాంబాబు, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, సుధీర్, ఆర్డీఓ సుధాకర్, సూర్యనారాయణ రెడ్డి, సూర్యనారాయణ, ఏడీఏ ఎల్లయ్య, తహసీల్దార్ వి సరిత, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బోత్కూరు వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొల్లు రామారావు, గోసుల రాజేష్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. ఫ్యాన్స్ ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీఎస్ఎస్ వైస్ చైర్మన్ తెల్లవెల్లి శ్రీ కొల్లు వీరయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించాలని సూర్యాపేట జిల్లాలోని 28న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండుటెండలో నిరసన దీక్ష చేయనున్నట్లు సామాజిక కార్యకర్త పొడుగు హుసేన్ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కొల్లు వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త కుదరవెల్లి బసవయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి స్థలం అన్యాక్రాంతమైందని తాను గత ఎన్నో ఏళ్లుగా పూర్తి ఆధారాలతో పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదని, కానీ వ్యక్తిగతంగా ఎవరిపైన ఎలాంటి స్వార్థం కూడా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకుని అన్యాక్రాంతమవుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా తన పోరాటం ఆగదని తెలిపారు. కాంపౌండ్ బయట ఉన్నటువంటి రోడ్లు కొలిసి ఇవ్వడం మూలంగా ఇది పెరుగుతా ఉంది. కోట్లాది రూపాయల విలువ గల ప్రభుత్వ హాస్పిటల్ స్థలం అన్యాక్రాంతమైందని చెప్పేసి అని గత కొన్ని ఏళ్లుగా అనేక మంది సామాజిక ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకి అధికారులకి అనేక మార్లు విన్నవించారు. ఇటీవలనే ఆ సదరు హాస్పిటల్ మందుల ఆసుపత్రిగా గ్రాంట్స్ రిలీజ్ అయ్యింది. మరి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి హాస్పిటల్కి ఖాళీ స్థలం కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనప్పటికీ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఎంత భూమి అయితే అన్యాక్రాంతమని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో ఆ భూమి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని తక్షణమే ప్రభుత్వాలను కలపాలని చెప్పేసి చేస్తున్న ఉద్యమానికి డిమాండ్కి మేము సంపూర్ణ మద్దతు పడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కోదాడ ప్రభుత్వ స్థలాక్రమణ గురించి గత 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము. అయితే కోదాడ హాస్పిటల్కి ఒక అభివృద్ధి కమిటీ ఉంటుంది. దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కన్వీనర్గా ఉంటారు. అలాగే స్థానిక గ్రామ పంచాయతీ, అది మున్సిపాలిటీ, ఆ తర్వాత ఎంపీపీ వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. దాంట్లో ఆ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా ప్రతి 3 నెలలకి ఒకసారి అభివృద్ధి కమిటీ సమావేశం జరగాలి. అలాంటి సమావేశాలు జరిగే ముచ్చట్లేదు, ఏదో రాసుకుంటారు. అక్కడ ఆ కమిటీలో ఒక సోషల్ వర్కర్ కూడా ఉండాలి. ఆ సోషల్ వర్కర్ని కూడా కావాల్సి అని వాళ్ళు ఎదురుగా పోటీగా పెట్టిన హాస్పిటల్లో శ్రీపతి రెడ్డి అండ్ అదర్స్ పేర్లు పెట్టేసి, ఆ ప్రైవేట్ పేరు పెట్టేసి ఈ విధంగా సోషల్ వర్కర్గా వాళ్ళు సృష్టించి చేస్తున్నారు. సోషల్ వర్కర్గా పెట్టాల్సిన పేర్లు కూడా పెట్టుకోకుండా ఈ కన్వీనర్లు ఇలా చేస్తూ హాస్పిటల్ ఆక్రమణకు గురైనా కానీ పట్టించుకోకుండా ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు. దాన్ని తీసుకెళ్లి 86-87లో రికార్డులు ట్యాంపరింగ్ చేసి సర్వే నెంబర్ 149ని 149/1 149/2 అని పెట్టేసి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆక్రమణ చేస్తూ కుదోబెట్టినా కానీ హాస్పిటల్ కుదోబెట్టినా, ఎన్ఎస్పీని కుదోబెట్టినా, ఎలాంటి కాగితాలు లేకోకుండా కొన్ని ఎకరాలు అమ్ముకున్నా ఆ రోడ్డు ఆక్రమించుకున్న 64లో రోడ్డు ఆక్రమించుకుంటే ఇంతవరకు కూడా ఆ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ పట్టించుకున్న నాదులు లేదు. అంటే వీళ్ళు చేసే పనులకి హైడ్రా లాంటి ఇంకో సంస్థ రావాలి. మనం కట్టే ట్యాక్స్ డబ్బులతో జీతాలు తీసుకునే మున్సిపాలిటీ కానీ, హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ, లేదంటే కలెక్టర్ కానీ, బీఆర్ఓ కానీ కలెక్టర్ వరకు కూడా స్పందించుకోకుండా ఈ విధంగా ప్రజాప్రతినిధులు చేయడం చాలా శోచనీయం. అయితే 20 సంవత్సరాల నుంచి మేము కొట్టాలు కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ సర్వే నంబర్ 149లో ఉందండి. అలాగనే దాని పక్కనే ఎన్ఎస్పి కూడా ఇదే 149లో ఉంది. ఈ రెండిట్లో కూడా ప్రభుత్వమే ఆక్రమించింది అనేటువంటి ఆరోపణలతోటి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు చక్కని తీర్పిచ్చింది. అయ్యా, హాస్పిటల్ కాంపౌండ్ లోపల కొలిసి 2